ఇప్పుడు గత జగన్ ప్రభుత్వానికి ఇప్పుడు కూట ప్రభుత్వం ఉంది కదా, ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన ఆరోగ్యశ్రీ కొన్ని బకాయిల వల్ల అది ఆప్ చేస్తున్నారన్న దానివల్ల మీ అభిప్రాయం? ఆరోగ్యశ్రీ విషయానికి వచ్చేసరికన్నా ప్రజలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎవరో కాదు, నేను ఇబ్బంది పడ్డాను. మా ఆవిడకి డెలివరీ అయ్యి 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల్లో నేను మన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఆరోగ్యశ్రీ అవ్వలేదు. అదే కాకుండా అక్కడ ఈ ఫెసిలిటీ సరిగ్గా లేక కొద్ది ఇబ్బంది అయ్యి నేను ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. నాకు దాదాపు ₹1,00,000 వచ్చేయింది, కానీ ఆరోగ్యశ్రీ అవ్వలేదు. ఈరోజు ఆరోగ్యశ్రీ ఉంటే నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినప్పుడు నేను ₹1,00,000 నేను ఏదో ఖర్చులకి ఏదో దానికి నేను అప్పు తీర్చుకొని దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఈ ఆరోగ్యశ్రీ అనే పథకం లేకపోవడం వల్ల ఈరోజు నేను ₹1,00,000 నష్టపోయాను. నేను నాకు ఒక ఉద్యోగం చేసుకుని చిన్న ఉద్యోగం చేసుకుని నేనే ఇంతలా ఇబ్బంది పడుతున్నానంటే ఇంకా సామాన్య ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారో మీరు ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే దాదాపు ₹2,000 కోట్ల ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బకాయిలు ఉంచారంట ఈ ఎన్డీఏ ప్రభుత్వం. అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఒక సామాన్య మానవుడిగా. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 కాలేజీలని ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుంది అంటున్నారు కదా, దానికోసం మీ అభిప్రాయం? అన్న, ప్రైవేటీకరణ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఇప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన కాలేజీ ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్గా చేసి వీళ్ళు ఏమన్నా దాన్ని ముందుకు నడిపించి మన జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మెడికల్ చదువుతున్న విద్యార్థులు ప్రతి ఒక్కరికి సహాయపడే విధంగా ఈ కాలేజీలను ఇంప్లిమెంట్ చేయాలి. అదే చేయాల్స్తే మనకి ఆర్థికంగా కానీ ఏ రకంగా చూసుకున్నా మన విద్యార్థులందరూ జిల్లా స్థాయిలో ఉన్న విద్యార్థులందరూ కూడా కొంచెం ప్రోద్బలంగా వాళ్ళు చదువుకోవడానికైనా దేనికైనా అన్ని రకాల సదుపాయాలు కల్పించే రకంగా వీళ్ళు చేయాల్సిన పనులు అయ్యి. అది కాకుండా దీన్ని తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చి లాభం ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు చేసే కార్యక్రమం వల్ల అదే పరంగా ఇప్పుడు సూపర్ 6 అమలు చేస్తున్నాం, సూపర్ 6 అన్నీ అయిపోయినాయి, ఇంకా ఇవ్వాల్సింది ఏమీ లేదు, అన్నీ ఇచ్చేసామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. దాని మీద మీ అభిప్రాయం? ఏం జరిగిందని సూపర్ 6లో ఏ పథకాలు జరిగినాయి అన్న? ఏం జరిగింది సూపర్ 6లో? ఇదేదో బస్సు అని చెప్పేసి ఫ్రీ బస్సు అని పెట్టారు. ఎలా కొట్టుకు చేస్తున్నారు చెప్పండి. దానివల్ల ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? ఈరోజు వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు అందరూ రోడ్డు ఎక్కి వాళ్ళ కుటుంబాలను నాశనం చేశారు. దానివల్ల ఈ సూపర్ 6 పథకం పెట్టడం వల్ల సామాన్యంగా ఉద్యోగం చేసుకునే అలాంటి వాళ్ళు బస్సు మీద వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఒక ఫ్రీ బస్ పెట్టడం కార్యక్రమం దానివల్ల ప్రజలకు ఎలాంటి లాభం చెప్పండి? డోర్ డెలివరీ రేషన్ ఉండేది, ఈరోజు పనులు మనకి వెళ్ళిపోయి రేషన్ కార్డులో అది రేషన్ షాప్ దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవస్థనంతా పాడు చేసేసాడు, మేము వచ్చి దాన్ని సెటరేట్ చేస్తామని చెప్పేసి కూటమి నాయకులు చెప్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి చేసిన గవర్నమెంట్ రూల్లో ఏ నాయకుడు చేయలేడు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా ఏ నాయకుడు చేయలేడు. ఒక మార్క్ గవర్నెన్స్ జగన్ గారు పాలన ఒక మార్క్ గవర్నెన్స్. అది ఏంటంటే పేదలకే బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా తోడ్పడంగా ఇంటికి ప్రభుత్వం చేరేలా చేసిన ఒక్క నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి. అది అతనికే సాధ్యం, ఇంకెవరి వల్ల కాదు. అది మనం గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన 23 జిల్లాలు, మన 23 జిల్లాలు ప్రతి జిల్లాకి ఒక్కొక్క పేరు పెట్టారు. అలాగే మా తూర్పుగోదావరి జిల్లాకు ఒక పేరు పెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వాతంత్ర రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ పేరు పలకడానికి నా ముషిగా ఫీల్ అవుతున్నారు. దేనికోసం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు మీ టీవీ ద్వారా. అది ఒక రాజకీయ ఈరోజు ఈ ప్రభుత్వం నడుతుందన్న ఓటు హక్కు కల్పించిందన్న ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. ఆ అంబేద్కర్ పేరు పెట్టిన మన జిల్లాకు మనం ఎంతో గొప్పగా మనం చెప్పుకోవడానికి ఇదిగా అవ్వాలి. అటువంటిది పోయి ఈరోజు ఆ పేరు పలకడానికి ఇబ్బంది పడుతుంది. దానికోసం ఎన్నో రకాల డిబేట్లు, ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి ఈరోజు సోషల్ మీడియాలో. నేను పెట్టిన చిన్న వీడియోకి ఎప్పుడు ఇలాంటి రైకులు, ఎప్పుడు ఇలాంటి కామెంట్లు నా వీడియోకి నేను కాకమని పెట్టిన వీడియోకి ఎన్నో రకాలుగా గొడవలు పడుతున్నారు. ఎవరు? జనసేన సైనికులు కానీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ కార్యకర్తలు కానీ, ఎవరు కానీ. ఎందుకు అంత నామోషి ఫీల్ అవుతున్నారో నేను ప్రశ్నిస్తాను మీ ద్వారా.